ఆల్ ద థింగ్స్. వీటన్నిటిలో కూడా ఒక్కొక్క దాని గురించి వచ్చినట్లయితే ఫస్ట్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అనేటువంటిది మొన్న ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత మీలో వచ్చినటువంటి మార్పు ఏంటి? ఆ తర్వాతనే అది ముందే ఊహించి మీరు రాజకీయ చిత్రాలు చెయ్యను అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. ఇట్స్ నథింగ్. నేను చెప్పింది ఐ మీన్ ఫేస్ వాల్యూ తీసుకుంటే ట్రూత్ అది. దీని వెనకాల ఏదో ఉద్దేశం ఉంది అంటే దానికి నేనేం చేయలేను. వాట్ ఐ మెంట్ వాజ్ ఎగ్జాక్ట్లీ దట్. సో ఒకవేళ వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినట్టయితే మీరు రాజకీయ చిత్రాలు కానీ ఈ రాజకీయ పరమైనటువంటి వీటిని కానీ కంటిన్యూ చేసి ఉండేవారు. ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్ ఐ గెట్ అట్రాక్టెడ్ టు ఎ సబ్జెక్ట్, నాట్ ఎనీథింగ్ ఎల్స్. నేను వైసీపీ పార్టీ అంటే నేను వైసీపీ ఓటేయాలి, లేకపోతే అప్పుడు నేను ఎప్పుడు గవర్నమెంట్ గురించి కానీ పార్టీ గురించి కానీ పాలసీల గురించి కానీ ఇప్పుడు మాట్లాడలేదు. ఐ ఓన్లీ టాక్డ్ అబౌట్ జగన్ యాజ్ అ పర్సన్. ఇప్పుడు తను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సడన్ డెత్ ఆఫ్ ద ఫాదర్ నుంచి మరి ఇడిపోయి పార్టీ పెట్టి వాట్ ఆల్ యూ వెంట్ త్రూ, దట్ జర్నీ ఈజ్ వాట్ విచ్ అట్రాక్టెడ్ టు మీ ఆన్ ఎ పర్సనల్ లెవెల్. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ పార్టీస్ అండ్ పాలిటిక్స్ అదర్ దాన్ దట్. సో దట్ ఈస్ వాట్ ద థింగ్ ఇస్. అది అయిపోయింది కాబట్టి నేను చేయనని చెప్పాను. అంటే అంత అద్భుతమైన జర్నీలు అనేటువంటి మిగతా వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అన్నయ్య ప్రజారాజ్యం పార్టీని పెట్టిన తర్వాత అది అయిపోయిన తర్వాత తను అన్కాంప్రమైజ్డ్ ఫైట్ చేసి 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయి 10 సంవత్సరాల పాటు ఒక అవమానకరమైనటువంటి స్థితిలో అతను సాధించుకొని వచ్చేసి ఈ రోజున 100% స్ట్రైక్ రేట్తో రాజకీయ పాలిటిక్స్లో డిప్యూటీ సీఎం స్థాయి. ఆ కథలో మీకు ఎలాంటి ఇన్స్పిరేషన్? అది చెప్తున్నా. సి నా పాయింట్ ఇప్పుడు నేను జస్ట్ బ్రీఫ్గా ఒక 1 minute చెప్పాను అనుకోండి. సారీ, ఏంటి 1 minute? ఒక మామూలు పర్సన్ ఫాదర్ చీఫ్ మినిస్టర్ అనుకోని విధంగా ఒక షాక్లో ఒక యాక్సిడెంట్లో అయినా పోయి దాని నుంచి ఏమైపోతుందిరా పార్టీ అనేది ఇంత జరుగుతున్న టైంలో వాట్ ఎవర్ ఓదార్పు యాత్ర వెళ్ళి దాని నుంచి పెద్ద పెళ్లి అభిమానం చూసి హైకమాండ్ వద్దంటున్నా వినకుండా తను పార్టీ పెట్టి అండ్ దెన్ హీ వెంట్ త్రూ, దెన్ హీ వెంట్ టు జైల్. ఆ కేసెస్ అన్నీ అనుభవించి జైలుకి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఆ ముండితనం కంటిన్యూ చేసి ఒక పర్టికులర్ టైంలో హీ రీచ్డ్ ఏ పినకల్ ఆఫ్ సక్సెస్. ఇంత డ్రామా మీరు వేరే చోట్ల ఎక్కడుంది చెప్పండి.